విజయ్ దేవరకొండ గారి వాళ్ళ నాన్నగారు ఒక సీరియల్ డైరెక్టర్ అని మీకు తెలుసా? విజయ్ దేవరకొండ గారిని రౌడీ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? టాలీవుడ్లో తనదైన స్టైల్తో, యాటిట్యూడ్తో, డిఫరెంట్ సినిమాలతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గారి గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ గారు 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి గోవర్ధన్ రావు గారు టెలివిజన్ సీరియల్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ గారు చిన్నప్పటి నుంచి చాలా సింపుల్ లైఫ్ ని గడిపారు. ఆయన కొన్ని సంవత్సరాలు బోర్డింగ్ స్కూల్లో కూడా చదివారు. అది ఆయనలో డిసిప్లైన్ ని పెంచింది. విజయ్ దేవరకొండ గారు బీకామ్ చదువుకున్నారు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాల్లోకి రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. 2011లో నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో ఆయన కెరియర్ ని ప్రారంభించారు. అయితే 2026లో పెళ్లి చూపులు అనే సినిమా విజయ్ దేవరకొండ గారికి గుర్తింపును తెచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఆయనకి మంచి గుర్తింపును తెచ్చింది. కానీ ఆయనను ఒక స్టార్ గా మార్చింది మాత్రం 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీనే. విజయ్ దేవరకొండ గారితో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీసిన అర్జున్ రెడ్డి మూవీ ఒక రేంజ్ లో సక్సెస్ అవ్వి విజయ్ దేవరకొండ గారికి స్టార్డమ్ తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ గారిని రౌడీ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఆయనకి అది ఫ్యాన్స్ ఇచ్చిన పేరు. ఆయన నేచురల్ గా ఉండే యాటిట్యూడ్ అండ్ బోల్డ్ పర్సనాలిటీ వల్ల ఈ రౌడీ అనే పేరు బాగా సెట్ అయింది. విజయ్ దేవరకొండ గారు కేవలం హీరో మాత్రమే కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కూడా. ఆయన రౌడీ వేర్ అనే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ యూత్ లో చాలా పాపులర్ అయింది. హెల్పింగ్ నేచర్. విజయ్ దేవరకొండ గారి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ద దేవరకొండ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా కోవిడ్ టైంలో చాలా మందికి ఫుడ్ మరియు అలాగే అవసరమైన సహాయం చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ గారు మొదట్లో హీరో అవ్వాలని అయితే అనుకోలేదు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో యాక్టింగ్ వైపు ఆయన వేసిన అడుగులు ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు మనం ఆయన ఒక స్టార్ హీరోగా చూస్తున్నాం. విజయ్ దేవరకొండ గారు ఆయన దగ్గరకు వచ్చే చాలా స్క్రిప్ట్స్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా యూత్ లో. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పెళ్లైన సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ కి 9th and 10th స్టూడెంట్స్ కి ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మనల్ని ఎవరైనా పట్టించుకోవాలంటే, మనకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది మన వర్క్ తోటే సాధ్యమవుతుంది. మనం హార్డ్ వర్క్ చేసి లైఫ్లో ఏదైనా సాధిస్తే మనకి రెస్పెక్ట్ ఖచ్చితంగా వస్తుంది, పట్టించుకుంటారు అందరూ అని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ విజయ్ దేవరకొండ గారి గురించి సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే, విజయ్ దేవరకొండ గారు ఆయన టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ అలాగే డిఫరెంట్ యాటిట్యూడ్ వల్ల ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నేను విజయ్ దేవరకొండ గారి బర్త్డే స్పెషల్ వీడియోగా చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ బర్త్డే స్పెషల్ వీడియోస్ కోసం, అప్కమింగ్ వచ్చే మూవీ అప్డేట్స్ కోసం, అలాగే మరిన్ని సినిమా కబుర్ల కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.